కాబట్టి నరుని ఆత్మ ఏమైంది? యెహోవా పెట్టిన దీపం. దేవుడు పెట్టాడు మనకు. ఆ రోజు ఆదామును అవ్వలను తయారు చేసి దేవుడు ఏం చేశాడు? ఆత్మను ఇచ్చాడు. ఆదామును తయారు చేశాడు, వాయువును ఊదాడు, జీవాత్మ అయ్యాడు. ఆ తరువాత అవ్వను తయారు చేశాడు, ఆదాము దగ్గర తీసుకెళ్ళాడు. అందుకే ఆ రోజు ఏమైనారు వాళ్ళు? నరుడు నారి. నరుడిలో నుంచి తీశాడు కాబట్టి నారి అనబడింది అని ఉంది అక్కడ వాక్యంలో. ఎందుకు అంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు ఇష్టపడ్డాడు. ఇప్పుడు కూడా ఒంటరిగా ఉంటే మీరే ఆలోచన చేసుకోండి, ఎన్ని రకాల ఆలోచనలు వస్తాయో మనకు. పిచ్చర్లు అయిపోతారు కొద్ది రోజులు ఒంటరిగా ఉంటే, లోకంలో తిరగకుండా ఉండే పరిస్థితి అది. గనుక ఈ సత్యాన్ని మనం ఎరగాలి. రెండవది జ్ఞాపం చేసుకుందాం ఒకసారి, ఈ సత్యము ఎలా బయటకు వచ్చింది? లూకాసు వార్త 2:11. లూకాసు వార్త 2:11. త్వరగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. బాగా చక్కగా వ్రాయబడింది. ఈయన ప్రభు అయిన క్రీస్తు ఎవరు చెప్పారు? దేవదూత చెప్పాడు, ప్రజలకు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? గొర్రెలకు చెప్పాడు. గొర్రెలు మేపుకుంటున్నటువంటి గొర్రెలకు ఎప్పుడు చెప్పాడు? అర్ధరాత్రిలో చెప్పాడు. పొలంలో ఉన్నారు వాళ్ళు, ఇంట్లో లేరు. ప్రకాశమానమైనటువంటి వెలుతురు. నేను మొత్తం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే టైం అది కూడా సరిపోదు, గంట కూడా సరిపోదు. అందుకు నేను కొంచెం స్పీడ్గా వెళ్తున్నా. ఎక్కడో పొలంలో ఉన్నారు, వెలుతురు ఆవరించింది, దేవుని యొక్క స్వరం వినపడింది. ఇదిగో మీ కొరకు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఉదయించి ఉన్నాడు. వెంటనే వాళ్ళు ఏం చేశారు? పరిగెత్తుకుంటూ వెళ్ళారు, వెళ్ళి ఆయన్ని దర్శించుకున్నారు. ఎక్కడున్నాడు? వాళ్ళు వెళ్ళినప్పుడు పశువుల పాకలో ఉన్నాడు. ఎందుకు పుట్టాడు పశువుల పాకలో? మన పాక ఎలా ఉంది? కంపు కొడతా ఉంటుంది, అవునా కాదా? చూసుకోండి ఒకసారి. చెడు ఆలోచనలు, చెడు తలంపులు. అందుకే ఆయన ఎక్కడ పుట్టాడు? ఆ పాకలో పుట్టాడు. పాకలో పరుండ పెట్టబడ్డాడు. ఆ సువాసన పీల్చుకుంటున్నాడు. అది సువాసన కదా, ఆ భయంకర వాసన. మనిషి యొక్క హృదయం అలాంటిదే. ముందే చదివినా నేను అది ఇర్మియా 17లో. మనిషి హృదయం ఎలా ఉంది? ఘోరమైనటువంటి వ్యాధితో ఉంది, భయంకరమైనటువంటి పనికిరానటువంటి వాసన. అట్టి ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో ఆయన అక్కడ పరుండబెట్టబడ్డాడు. అక్కడ దర్శించటానికి వెళ్ళారు ఎవరు? గొల్లలు. గనుక ఆయన అక్కడికి వెళ్ళటం, అక్కడ పరుండబెట్టడం కారణం ఏంటిది అంటే, నశించిపోతున్నటువంటి, కృషించిపోతున్నటువంటి మనల్ని వెతికి రక్షించటానికి ఆయన అక్కడ ఆ పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు. ఈ లోకం అనేది ఎట్లా అయిపోయింది అంటే భ్రష్టు పట్టిపోతా ఉంది. కాబట్టి అందుకే అంటాడు ఒక వాక్యంలో, గలతీ 4:4, దయచేసి తొందరగా, గలతీ 4:4. కాలము పరిపూర్ణమైపోయింది. ఏమైపోయింది? పండి పక్వమైపోయింది. ఇక అది రాలబోయే సమయంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. పాపంతో నిండిపోయింది లోకమంతా. ఒరే, దేవుడు అనుకున్నాడు, నా ప్రజలందరూ నరకానికి వెళ్తారు కదా, ఎట్లా కూడా రక్షించుకోవాలి అని ఆయనే దిగి వచ్చాడు. పరిపూర్ణంగా పండిపోయింది. పండు చెట్టు మీద పండిపోతే రాలి పడుతుంది, కింద పడిన తర్వాత ఏమైపోతుంది? త్రక్కబడుతుంది, ఎరువైపోతుంది. అది మన బ్రతుకంతే. పాపంలో పండితూ ఉంటే మన పరిస్థితి ఏమైపోతుంది? అక్కడికి వెళ్తుంది, నరకానికి. కాబట్టి ఆయన అక్కడికి వచ్చాడనమాట. అక్కడ వాస్తవానికి గొల్లలు ఆయన చూసి ఏం చేశారు? బ్రొక్కారు. నిజంగా దేవుడైన ఆయన మామూలు కథ కాదు ఇది, ఇది అందరాల పిల్లోడు కాదురా అన్నాడు. దేనికి వచ్చాడు? మన పాపాలను, మన పాపం నుంచి మనల్ని రక్షించడానికి వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఆ యొక్క పరిపూర్ణతను
ఆ సంపూర్ణతను అనగా చెడిపోయిన స్థితిని ఏం చేయడానికి వచ్చాడు? పరిపూర్ణంగా సంపూర్ణంగా సరిదిద్దటానికి రక్షించటానికి వచ్చాడు. గనుక ఆ పరిస్థితి నుంచి మనల్ని కాపాడటానికి వచ్చాడు. అయితే ఆయనకు ఏమని పేరు పెట్టారు? ప్రజలు ఏమని పేరు పెట్టారు? చూడండి దయచేసి, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిస్తున్నాము. ఎవరంటున్నారు ఈ మాట? ప్రజలు అంటున్నారు, శిష్యులు అంటున్నారు, దేవుని నమ్మిన బిడ్డలు అంటున్నారు. వాస్తవం ఇది. సాక్ష్యాధారాలు కావాలి కదా. బైబిల్ ఎట్లుందంటే, బైబిల్లో రాసిన ప్రతి మాట భూమి మీద ఉంది. ఎగ్జాక్ట్గా పలాంది లేదు అనే దానికి లేదు ఛాన్స్. బైబిల్ అంటే ఇది. గనుక ప్రజలు సాక్ష్యం ఇచ్చారు, శిష్యులు సాక్ష్యం ఇచ్చారు, మేము చూసాం కల్లారా అన్నారు. గనుక ఆ సాక్ష్యాధారాలు సంపూర్ణమా ఏమంటారు, వాగ్దానాలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. ప్రవచించారు ప్రవక్తలు, భూమిపై నెరవేర్చబడుతూ ఉన్నాయి. పాత నిబంధన అంతా ప్రవచనాత్మకమైంది, కొత్త నిబంధనలో నెరవేర్పు. గనుక ఆ ప్రవచనం మేరకు యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా, యెషయా గ్రంథంలో ఏమని రాశారు తెలుసా? మెట్టలు పల్లములు ఇవన్నీ కూడా ఏం చేయబడతాయన్నాడు? సమము చేయబడతాయన్నాడు. అదే మాటను అదే వాక్యాన్ని, అదే సువార్తను ప్రకటించడానికి ఒక వ్యక్తిని ఈ లోకంలో పుట్టించాడు దేవుడు. ఎవరి ద్వారా? ఇప్పుడే మనం చదువుకున్నాం, జకరియా ఎలిజబెత్ల ద్వారా. ఎవరు పుట్టారు? యోహాను భక్తుడు పుట్టాడు. యేసు ప్రభు కంటే 6 నెలల ముందు పుట్టాడు. చూడు వయస్సు, యేసు ప్రభు కంటే 6 నెలల ముందు పుట్టాడు. యేసు ప్రభువే యోహాను దగ్గరికి వెళ్ళి బాప్తిసం తీసుకున్నాడు. అప్పుడు యోహాను అంటాడు, నేను నీతో బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నువ్వే నా దగ్గరికి వచ్చావయ్యా. నీ కాళ్ళ చెప్పులు వారును విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను అంటాడు. కాలు చెప్పు వారు దాన్ని విప్పటానికి కూడా నేను యోగ్యుని కానయ్యా అంటాడు యోహాను భక్తుడు. వాస్తవానికి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, స్త్రీలలో పుట్టబడినటువంటి వారిలో పరిశుద్ధుడు ఎవరు అంటే యోహానే. స్త్రీలు అంటే అర్థం ఏంటిది అంటే, పెళ్ళైన తర్వాత భార్యాభర్తల కలయిక మేరకు పుట్టబడినటువంటి మనిషి అని అర్థం. కానీ యేసుప్రభు అట్ట పుట్టలే, కలయిక లేదు, కన్య గర్భంలోనే పుట్టాడు. ప్రదానం చేయబడింది, భార్యాభర్త అని పేరు మాత్రం ఉంది, కానీ అంతవరకు యేసేపు ఆమెను ముట్టుకోలే. గనుక నమ్మటం మన వంతు. నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మకుంటే దానికి ఎవడమేం చేయలేం. ఆ గతి ఆయనే చూసుకుంటాడు. అయితే ఎలిజబెత్కు మొట్టమొదట దేవుని దూత ప్రత్యక్షమైంది. ఎలిజబెతు యేసు ప్రభు యొక్క తల్లిని గుర్తించేసింది. ఇప్పుడే నేను ముందు చెప్పినానన్నమాట. ఏమంటుంది? నా ప్రభు తల్లి నా దగ్గరికి రావటం నాకెంత ఆశీర్వాదకరం. నా ప్రభు తల్లిని కడుపులో ఉన్న బిడ్డ చూశాడట. చూడు, కడుపులో ఉన్న బిడ్డ చూసి ఏం చేస్తున్నాడంట? గంతులు వేస్తున్నాడంట. ఎవరా బిడ్డ? యోహాను. అంటే మన కడుపులో ఎవరున్నారు ఏంటి అనేది బయలుపరచబడింది ఎలిజబెత్ ద్వారా. ఆ తర్వాత ఆ సత్యం అయిన తర్వాత దేవుని యొక్క వాగ్దానము దేవదూత ద్వారా గొర్రెల కాపుల దగ్గరికి వెళ్ళింది. ఆ గొర్రెల కాపురులు నిజంగా వినగానే ఏం చేశారు? పరిగెత్తుకుంటూ వచ్చారు.
ఆలస్యం చేయలే. మీరు చెప్పండి, ఆ అడవిలో, ఆ మైదానంలో గొర్రెలను వదిలిపెట్టి అర్ధరాత్రి తర్వాత వాళ్ళు బయలుదేరి వస్తున్నారు అంటే అక్కడ జంతువులు లేవా? సింహాలు, పులులు, నక్కలు అవన్నీ ఉండవా? గొర్రెలు చంపవా? కానీ ఆ కాపలా, అందుకే దేవుడు అంటాడు, నేను యోహాను సువార్త 10:10 9:10 అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. కాబట్టి తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే గొప్పవాడు ఎవడున్నాడు ఈ లోకంలో? కాబట్టి నేను ప్రాణం పెట్టేదానికి వచ్చిన, ఆ గొర్రెలను కాపాడడం నా వంతు అన్నాడు. అది విషయం. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చారు, చూశారు. చూసిన తర్వాత ఏం చేశారు? వాళ్ళంతా దేవుని మహిమపరుస్తూ ప్రకటిస్తూ వెళ్ళారు. సువార్త ప్రకటించడం ప్రారంభించేశారు. యేసుప్రభు పుట్టాడు, లోకరక్షకుడు పుట్టాడు, పాపుల రక్షకుడు పుట్టాడు, పాపాన్ని క్షమించేవాడు పుట్టాడు, పాపం నుంచి విడిపించేవాడు పుట్టాడు. దేవుని నామాన్ని మహిమపరచడం ప్రారంభించారు. ఆ తరువాత ఇక 8 రోజుల దగ్గరికి వచ్చింది. 8వ రోజు అప్పటికి యోసేపు మరియమ్మలు ఎంత ధనవంతులు, ఎంత బీదవారు, చాలా బీదవారు. వాళ్ళ దగ్గర గొర్రె పిల్ల కూడా తీసుకుపోయడానికి లేదు శక్తి. మరీ ఏమీ లేనప్పుడు ఏమని బైబిల్లో రాయబడిందంటే, ఒక పావురమును అనేది, పావురం తీసుకెళ్ళి అక్కడ మరి అప్పగిస్తారన్నమాట. మందిరంలో దాన్ని సున్నతి చేస్తారు అక్కడ. కాబట్టి ఆ పావురం తీసుకెళ్తారు. అంటే అప్పటికి యోసేపు మరియమ్మలు ఎంత బీదవారు అనేది మనం తెలిసొచ్చు. ధనవంతులు కాదు కావాల్సింది దేవునికి, బీదవారే అవసరం. ధనవంతుడు తన డబ్బు పైన వ్యామోహంతో దురుసుగా ఉంటాడు వాడు, కానీ బీదవాడు అట్లుండడు. గనుక అక్కడికి తీసుకెళ్లరు. అక్కడెవరున్నారు? ఆ దేవాలయంలో మరి పాస్టరు ఏమంటారు, యాజకుడు ఎవరున్నారు అక్కడ? సుమియోను ఉన్నాడు. సుమియోను ఎలా ఉన్నాడు, ఎట్లున్నాడు ఆయన అంటే వృద్ధుడు. యేసు ప్రభువును చూడండి ఆయన మరణం కాకూడదు, అట్లా ఆ మాట ఉంది బైబిల్లో. అందుకే చెప్తున్నా, యేసు ప్రభువును చూడకుండా మరణం అతనికి లేదు. ఇంకొకరు అట్లే ఉన్నారు తెలుసా? ఎవరు నిన్న జ్ఞాపకం చేసినాడు యోహాను. ఎవరు? ఈ పక్క ఉంటే ఈ పక్క పోతే ఎవరండి? ఎవరికి లేదా? ఎటైతే చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం. మీరు లేట్ చేస్తారు నాకు. లూకాసు వార్త 2వ అధ్యాయం 35. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ల పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధురాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తా ఉన్నది. 84 సంవత్సరాలు వృద్ధురాలు, 7 సంవత్సరాలు మాత్రం పెనిమిడితో సంసారం చేసింది. ప్రభు కోసం ఎదురు చూస్తానది. ఆమె చూసింది కళ్ళతో, నువ్వు నేను చూసామా? కానీ మనం ఆత్మలో చూడాలి, కృప ద్వారానే చూడాలి. మనం అంత పరిశుద్ధులం కాం. రేయింబగలు ఉపవాస ప్రార్థనలు జరుపుతూ ఉంది. ఒకరోజు ఉపవాస ప్రార్థనకు నెలకు ఒకసారి రమ్మంటే రారు మన వాళ్ళు. ఆమె ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు. భర్త చనిపోయిన మంచి మందిరంలోనే ఉండిపోయింది సేవలో. కాబట్టి ఆమె చూడగలిగింది, సుమియోను చూడగలిగాడు. సుమియోను ఏమంటున్నాడు చూద్దాం ఆ మాటను ఒకసారి. అక్కడే ఉంటుంది ఆ మాట కూడా చూడండి దయచేసి. నెక్స్ట్ బిఫోర్ దట్ 29 ఏమంటాడు?
నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలును మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ. చూసారా, రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? రక్షకుని దగ్గర నుంచి వచ్చింది. రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? రక్షకుని దగ్గర నుంచి వచ్చింది. ఆ రక్షకుడే యేసు ప్రభు. కళ్ళారా నేను చూసినానయ్యా, ఇక నన్ను తీసుకో అన్నాడు. చూడు, మరి మనకుందే అలాంటి హృదయం? మనం భక్తులమే మళ్ళా. కాబట్టి తర్వాత ఆయన చూడడం ప్రారంభించాడు. ఆయన ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? నాథా, చంటి బిడ్డను తీసుకుని అంటున్నాడు. ఆయనకు తెలుసు ఈయనెవరు? రక్షకుడు. ఈయనెవరు? లోకాన్ని రక్షించేవాడు. ఈయనెవరు? పాపుల రక్షకుడు. ఈయన ఎక్కడ పుట్టాడు? ఇజ్రాయేలీయుల గోత్రంలో పుట్టాడు. ఈయన అన్య జనులకు వెలుగుగా ఉన్నాడు. చూసారా, అన్య జనులు అంటే అందరూ అందరూ A to Z. ఒకసారి ఒక గ్రామంలో నేను పరిచర్య సేవ చేస్తూ ఉంటే ఒక సహోదరి వచ్చింది. ఆమెకు గర్భఫలం లేదు. లేకుంటే భార్యాభర్తలు వచ్చారు. వాళ్ళు వీళ్ళే గొల్లలు, యాదవులు. ప్రార్థనకు చాలామంది వస్తున్నారు. అయితే వాళ్ళు అమ్మాయిని ఆ అబ్బాయి ఇద్దరు వచ్చారు. వాళ్ళ అమ్మ నాన్న పిలుచుకొచ్చారు. అయ్యా, ఈమెకు ప్రార్థన చేయి, ఈమెకు ఏదో దయ్యమో ఏదో ఉందయ్యా, శక్తి ఉంది, ఈమెకు పిల్లలు పుట్టడం లేదన్నారు. నేనేం చేయాలా? కానీ దేవుడా తండ్రి అని ప్రేయర్ చేసిన. ప్రార్థన చేస్తానని బయటకు వచ్చింది. ఎవరు తెలుసా? దయ్యం కాదు. ఎవరంట? శక్తి. ఏం శక్తో ఏదో చెప్పా. మా అన్న ఈశ్వరుడు అనింది. ఏ శక్తో ఇంకా నాకు తెలియదు. అది మా అన్న ఎవరంట? ఈశ్వరుడు అంట. పేరు చెప్పండి చెప్పలే, ఎక్కడి నుంచి వచ్చినాడు చెప్పలే, ఎక్కడికి పోతావంటే చెప్పలే. నన్ను వదిలే, నేను పోతా అంటుంది. ఎవడు పట్టుకున్నాడు నిన్ను? ఎవరు పట్టుకోలే. యేసు స్వామి ముడేసినాడంట, కట్టేసినాడంట. యేసు స్వామి కట్టేసినాడంట ఉంది. ఆమె ఎవరు తెలుసా? దేవత. పూజలు చేస్తారు ఆమెకు అందరూ. ఇక ఆ రోజు నేను ఆమె ప్రార్థన చేసినాను. ఆ తర్వాత ఆమె గర్భవతి అయింది, పిల్లలు కానింది. ఆ బిడ్డను తీసుకుని వచ్చినాను నా కాటికి, మళ్ళీ మా ఐదుగురికి. భార్యాభర్తలు ఇద్దరు ఇంటికి వచ్చినారు. వాళ్ళు ఈరోజు సత్రం నుంచి ఎర్రబల్లి అని దగ్గర ఉంది అన్నే. చూసారా? కర్ణగిరి పోయే రూట్. సత్రం నుంచి ఎర్రబల్లి, కర్ణగిరి పోయే రూట్లో ఎర్రబల్లి వస్తుంది. ఎర్రబల్లే వాళ్ళ ఊరు. ఈరోజు ఆమె అక్క అదే కొండపైన చర్చి కట్టించేసింది. మీరు చూడొచ్చు, పోయి చూడాలనుకుంటే. కర్ణగిరి కొండ కాదు, ఎర్రబల్లి ఇతల కొండపైన చర్చి కట్టించింది వాళ్ళక్క. అక్కడికి వెళ్తారు వాళ్ళు. ఎందుకంటే దేవుని గొప్ప కార్యాలు, దేవుడు సాక్ష్యాధారాలు ఉన్నాయి అన్నీ. ఏది కూడా బ్లఫ్ లేదు. తర్వాత ఇకపోతే అన్న చూడగలిగింది ఎవరిని? విమోచకుని, పాపం నుంచి విడిపించేవని చూడగలిగింది. మరి నువ్వు నేను ఎప్పుడు చూద్దాం? చూసేదానికి ఎప్పుడు ప్రయత్నిద్దాం? మనం ప్రయత్నించాలంటే ఏం చేయాలి? మన పాపాలు ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి, మళ్ళీ చేయకూడదాయి. ఒప్పుకోవడము మళ్ళా చేయడము, ఒప్పుకోవడము మళ్ళా చేయడము, అది కాదు. నో, ఇక మళ్ళీ మళ్ళీ ఛాన్స్ ఉండకూడదు. ప్రభువుని హృదయంలో చేర్చుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆయన నిజంగా కనిపించడానికి వచ్చాడు,
చూపించడానికి వచ్చాడు, అందరికీ కనపడ్డాడు, పబ్లిక్గా తిరిగాడు, దాచుకొని తిరగలే. సముద్రంపై నడిచాడు. చాలా ఉన్నాయి చెప్తా పోతే ఇంకా. సచ్చినోని కూడా బతికిచ్చాడు. ఒక తల్లి పాపం ఒకడే కొడుకు చనిపోయాడు, పాడే కట్టుకొని పోతున్నారు, ఏడ్చుకుంటా పోతుంది. చూశాడు, బాధపడ్డాడు. తల్లిని ఆపు అన్నాడు, పాడని ముట్టాడు. ముట్టగానే ఆగిపోయింది పాడే. అట్లే దించు అన్నాడు, దించారు. బిడ్డనెత్తి తల్లికి ఇచ్చాడు. ఇదిగో నీ కొడుకు. ఒకటి కాదు, అట్లా ఎన్నో కోకొల్లలు, ఇవన్నీ సాక్ష్యాధారాలే. గనుక అట్టి విమోచన జీవితం మనకు ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు తన యొక్క సుగుణాలన్నీ, నేను ముందే చెప్పాను, ఈరోజు తన సుగుణాలన్నిటినీ, తన యొక్క లక్షణాలను ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎవరి ద్వారా, అవన్నీ మనం ఇప్పుడు వింటున్నాం. అన్నీ వినలేక కొన్ని వింటున్నాం. అన్నీ వినడానికి టైం 1 గంట చాలదు. తర్వాత ఇంకెక్కడికి వెళ్ళాడు. ఇక నేను చెప్పాను కదా, తూర్పు దేశం నుంచి వస్తున్నారట. తూర్పు దేశం నుంచి బెత్లెహేంకి వస్తున్నారు. అట్లా దారి కొన్ని నెలలు, కొన్ని దగ్గర వాళ్ళు చేరడానికే ఎంతో టైం పట్టింటుంది. ఎవరు వాళ్ళు అసలు చెప్పాలి అంటే వాళ్ళు ముగ్గురు రాజులే. ఇక ఒక రాజు బయలుదేరుతున్నాడు అంటే ఒక రాజు వెనకమ్మడి ఎంతమంది ఉంటారు? కనీసం అంటే సేవ చేసేదానికి ఉండరా? నీళ్ళు ఇచ్చేవాడు ఒకడు ఉంటాడు, రకరకాల అంతమంది బలగంతో ముగ్గురు రాజులు బయలుదేరినారంటే కనీసం ముగ్గురు కలిసి ఒక 50 మంది అని ఉండరు. ఆ కాలము ఏం వాహనాలు, ఆ కాలం ఏం వాహనాలు? ఒంటెల మీద ప్రయాణం చేశారు వాళ్ళు. రాజులు, జ్ఞానులు ఒంటెల మీద ప్రయాణం చేసి వెతుక్కుంటూ వచ్చారు. అప్పటికి యేసు ప్రభు ఎక్కడున్నాడు తెలుసా? ఆయన స్వగ్రామంలో నజరేతులో ఉన్నాడు. ఒక ఇంట్లో ఉన్నాడు, చిన్న బిడ్డ పడుకో ఉన్నాడు. అప్పుడు తొట్టిలో లేడు. చాలా మంది తొట్టిలో అంటుంటారు, పొరపాటు. బైబిల్లో లేదు అట్లా. కొందరు కొట్టేస్తుంటారు వేసి, అట్లే ఏముందిలే అన్నట్టు. కుదరదు. ఇంట్లో ఉన్నాడు. నక్షత్రం వచ్చి ఇంటి మీద ఆగైంది. ఆయన ఇంట్లో వచ్చి చూస్తానే మరియమ్మ, యోసేపులు కనపడ్డారు, బిడ్డ కనపడ్డాడు. ముగ్గురు రాజులు ఏం చేశారు? తీసుకుపోయి తన కానుకలు సమర్పించారు. కానుకంటే మనకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కానుక వేయాలి అంటే. ఎందుకంటే పాస్టర్ తింటాడు కదా కానుకని. పాస్టర్ కోసం పెట్టాడు కానుక, మిగిలింది బీదలకు పంచాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. పాస్టర్ యొక్క జీవనోపాధి కూడా దాంట్లోనే. పాస్టర్కి వేరే ఆస్తులు ఏమీ ఇలే దేవుడు. అవన్నీ చెప్పాలి అంటే అది సబ్జెక్ట్ మారిపోతుంది, వేరే కథ అది మళ్ళా. అయితే కానుకలు సమర్పించారు. ఏంటి, ఏం కానుకలు సమర్పించారు? ఒకటేమో చూద్దామా మాటను ఒకసారి. మత్తయి సువార్త 2:11. మత్తయి సువార్త 2:11. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. చూసారా ఏం చేసినారు వాళ్ళు? ఆ రాజులు వచ్చి ఆ శిశువు దగ్గర సాగిలపడ్డారండి. వాళ్ళు గుర్తించారు. మనం గుర్తుపట్టలేము, మనకన్నీ తెలిసినా కూడా మన చేత కాదు. మాకన్నీ తెలుసులే అంటాం కానీ ఆ పని చేయలేము మనం, మన చేత కాదు. మన దౌర్భాగ్య స్థితి అది. కానీ ఆ రాజులు సాష్టాంగంగా సాగిలపడ్డారు, బాగా పడిపోయినారు అంతా. ఎవరి దగ్గర అండి? పేద దేవుని యొక్క స్వరూపం దగ్గరన కాదు, శిశువు దగ్గర, యేసు ప్రభు దగ్గర సాగిలపడ్డారు. సాగిలపడి తర్వాత పెట్టెలు విప్పారండి. చూసారా, మనం పెట్టెలు ఇప్పం, జోబులో పెడతాం, చేయి కావాలంటే ఏదో 5-10 వేస్తాంలే అన్నట్టు.
కానీ వాళ్ళు ఏం చేసినారు? పెట్టె విప్పినారు, ఖజానా విప్పినారు. యాడుండాయి? ఏ ఖజానా ఉంది? మనమేం విప్పుతాం? మనం పెట్టె విప్పాలి అంటే మన హృదయం తెరవాలి. ఇది మన పెట్టె. తెరుచుకోవాలి. లోపల అన్నీ పెట్టుకుని మూసుకో ఉంటాం. లోపల అన్నీ కట్టకట్టుకో ఉంటుంది. లోపల మూటగా ఒక ఏం బయటికి రానికుండా, బయటకు చెప్పనీయం, తెల్లనీయం. బా ఎంత పరిశుద్ధులు అనుకోవాలా, అంతా లోపల కుల్లే. కానీ వాళ్ళు పెట్టెలు విప్పితే ఏమొచ్చినాయి తెలుసా? ఒక పెట్టెలో బంగారం వచ్చింది, ఒక పెట్టెలో సాంబ్రాణి వచ్చింది, ఒక పెట్టెలో బోలం వచ్చింది. బంగారు దేనికి సాదృశ్యం? ఘనతకు సాదృశ్యం. దేవుడు అంటాడు ఒక మాట, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో ఉంది అన్నమాట. ఏమంటాడు? నన్ను గణపరచు వానిని నేను గణపరుతును అంటాడు. నన్ను గణపరచు వానిని నేను గణపరుతును. గణపరచడానికి వచ్చాడు. బంగారు తీసుకొచ్చి, బంగారు అన్నిటికంటే ఎక్కువ విలువైంది కదా, దాన్ని తెచ్చి ఆయన పాదాల దగ్గర వేసాడు. అంటే అంతగా దేవుని గణపరిచాడు. రెండవ ఆయన ఏం చేశాడు? సాంబ్రాణి తీసుకొచ్చాడు. సాంబ్రాణి ఏం చేస్తారు? ధూపం వేస్తారు కదా, ధూపం వేస్తారు. ఆ రోజుల్లో ధూపం ఎట్లా వేసేవాళ్ళంటే, కింద ఒకటి ఇట్లా తాడు కట్టింటారు, కింద అది ఒకటి ఉంటుంది, దాంట్లో వేసి సాంబ్రాణి వేసి ఇట్లా 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 అంటే పొగ అంతా చుట్టుకుంటూ ఉంటుంది అనమాట. కానీ ఆ ధూపం కాదు ఇది. తన పెట్టె విప్పి, తన హృదయాలోచనతో కూడినటువంటి, హృదయంలో ఉన్నటువంటి తన యొక్క మరి ఏమంటారు, స్తుతి ఆరాధన దేవునికి సమర్పించేసినాడు. మనం ఆరాధన చేయమంటే దిక్కులు చూస్తాం, నువ్వు చేయి అనుకుంటాం. ఆరాధన మనకు రాదు. ఎందుకు రాదు? ఆయన లేడు మనలో. ఎందుకు స్తుతించాలి ఆయన్ను? ఆయన స్తుతి పాత్రుడు కాబట్టి స్తుతించాలి ఆయన్ను. ఆయన స్తుతికి అర్హుడు ఆయన. ఎందుకంటే ఆయనలో ఏ కల్మషం లేదు, ఆయనలో ఏ దోషం లేదు, కాబట్టి ఆయన స్తుతి పాత్రుడు. అందుకే నేను చెప్పిన, ఎవరు స్తుతి పాత్రలో ఎవరు కాదో ఆ బుక్ ఒకటి తీసుకొని చదువుకోండి. ఆయన రాసింది. ఎవరైనా మన యూనివర్సిటీ ఉంది, ఏం యూనివర్సిటీ అది? వేమన రాసిన బుక్. ఆ పేరు పెట్టినప్పుడు భలే సంతోషపడినా నేను. యూనివర్సిటీకి ఆ పేరు పెట్టినప్పుడు వైఎస్ టైంలో వేమన అని మంచి పేరు పెట్టినారనిపించింది నాకైతే. ఎందుకంటే పచ్చిగా అన్ని పబ్లిక్గా చెప్తాడు ఆయన. వేమన ఎవరు ఏంటి అనేది చెప్తాడు, రాసి పెట్టాడు బుక్లో. ఇక మూడాయన ఏం చేశాడు? బోలం అంటే ఏంది అసలు? బోలం అంటే ఏంటి? మనిషి చనిపోయినాడు, చాలా గొప్పోడు, ఏం చేస్తారు? వెంటనే భూస్థాపన చేయరు, ఒక వారం రోజులు పెడతారు. ఏం చేస్తారు? ఎట్లా పెడతారు? కులిపోకుండా. ఇప్పుడైతే ఒక ఇంజెక్షన్ వచ్చింది, అప్పుడు బోలం పూస్తారు శరీరానికి, అంతా చెడిపోదు, వాసన పట్టదు. అదే ఇప్పుడు ఇంజెక్షన్ అయింది. అంటే ఆయన ఏమై ఉన్నాడు? అది పూయటం వల్ల యేసుక్రీస్తు ప్రభువు చావుకు సాదృశ్యం కాదది, పునరుత్థానానికి సాదృశ్యం, చనిపోయి బ్రతికిన దానికి సాదృశ్యం. ఆయన చావు అంతం కాదు అన్నాడు. ఆయన సశరీరుడు, ఆయన పునరుత్థానుడు. నిన్న యోహాను చెప్పాడు కదా తిమోతి పత్రికలో, ఆయన సశరీరుడుగా పుట్టాడు. శరీరుడు అంటే మంచి శరీరము, కులిపోయేది కాదు అది. దావీదు మహారాజు అంటాడు అన్నమాట, నా శరీరమును కుళ్ళు పట్టనీయవు అంటాడు 16వ కీర్తనలో. ఆ తర్వాత 110వ కీర్తనలో అంటాడు అన్నమాట, నా శరీరమును కుళ్ళు పట్టనీయవు అంటాడు. కాబట్టి అది కుళ్ళిపోయే శరీరం కాదు, అది తిరిగి లేచేది, పునరుత్థానానికి సాదృశ్యం.
ఈ 3 దేవుని పట్ల నెరవేర్చబడ్డాయి. ఆయన ఘనత వహించినవాడు, శక్తిమంతుడు, సర్వ సృష్టికర్త. ఆయన స్తుతిపాత్రుడు, జీవించేవాడు, జీవింపచేసేవాడు. ఆయన పునరుత్థానుడు, నాశనం చేయగలడు, దాన్ని మళ్ళీ పునరుత్థానాన్ని ఇవ్వగలడు. ఇది దేవునికి ఉండాల్సినటువంటి లక్షణం. ఈ 3 ఆయనలో ఉన్నాయి. ఆ 3 సాదృశ్యాలను వాళ్ళు బయట పెట్టారు. ఆ తర్వాత పరిస్థితి ఏంటిది అంటే, ప్రవక్తల ద్వారా చెప్పబడినట్లుగా యెషయా గ్రంథంలో ఏమన్నాడు? 7:14లో ఒక మాట అంటాడు, కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి అసలు? దేవుడు మనకు తోడు. తోడు అనేది చాలా పని చేస్తుంది. తోడు చాలా అవసరం. తోడు లేకపోతే స్వీట్స్ లేవు ఈరోజు మనకు. తోడు లేకపోతే సరిగా మంచి రుచికరమైన భోజనం ఉండదు. పాలల్లో తోడు వేయకపోతే పెరుగు కాదు, పెరుగు కాకపోతే నెయ్యి కాదు, నెయ్యి లేకపోతే స్వీట్స్ చాలా రుచిగా ఉండవు. ఆ నెయ్యి భోజనంలో నువ్వు వాడతావా వాడవా? తోడు అనేది చాలా అవసరం. పురుషునికి తోడు స్త్రీ, స్త్రీకి తోడు పురుషుడు. చూడు, జీవితం అంతా దాంట్లోనే ఉంది మరి, తోడులో. అందుకే ఒంటరిగా ఉండటం దేవుడు ఇష్టపడక మంచిది కాదని గుర్తించి తోడును తయారు చేశాడు, ఒక తోడును. కాబట్టి తోడు అవసరం మనకు. అందుకే ఆయనకు పేరు ఏమని పెట్టాడు? మొట్టమొదట ఇమ్మానుయేలు అని పిలువబడును అంటే అర్థము దేవుడు మనకు తోడు అని అర్థం. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు అని అర్థం. అందుకే దావీదు మహారాజు అంటాడు, చిరకాలము నీ దేవాలయంలో ఉంటానయ్యా, నేను స్తుతిస్తూ ఉంటాను, ఆరాధిస్తూ ఉంటాను, నీ పునరుత్థానాన్ని నేను అనుభవిస్తానయ్యా అంటాడు. రాజు, 2వ రాజు, బైబిల్ ప్రకారము ఇజ్రాయెల్ దేశంలో 2వ రాజు దావీదు మహారాజే. మొదటి రాజు సౌలు రాజు. సౌలు దెబ్బతిన్నాడు, దేవుని ఆజ్ఞను తిరస్కరించినాడు, తీసేశాడు దేవుడు. దావీదు రాజు దేవుడు చెప్పినట్లు నడుచుకున్నాడు. ఆయా పొరపాట్లు 1-2 సార్లు జరిగినాయి, క్షమాపణ కోరాడు, క్షమాపణ పొందాడు, దేవుడు చెప్పినట్లు నడుచుకున్నాడు. యుద్ధాలన్నిటిని జయిస్తూ పోయాడు. ఆ రోజు జయించిన ఆ యుద్ధాలన్నీ ఈరోజు మళ్ళీ ఇజ్రాయెల్ ఈరోజు చవి చూస్తున్నారు. ఇదేమి ఈ పొద్దు వచ్చింది కాదు ఇది. కనుక ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. ఆ తర్వాత మన జీవితంలో మనము చేయవలసినటువంటి పరిస్థితి మేరకు తండ్రి అయినటువంటి దేవుని యొక్క నమ్మకమైనటువంటి సాక్షి జీవితము, మృతుల యొక్క పునరుత్థాన స్థితి, మరి భూపతులకందరికీ కూడా అధిపతిగా ఈ లోకానికి దిగొచ్చాడు యేసు ప్రభు. ఆయన ముందర ఎవ్వడు గర్వించే యోగ్యత లేదు, ఎవ్వరికి లేదు. నేను ఇప్పుడే ఒక సాదృశ్యం చెప్పాను. ఆమె ఎవరు? ఒక దేవత. ఏమనింది? యేసుస్వామి కాడికి తీసుకొచ్చినాడు, యేసుస్వామి నన్ను కట్టేసినాడు అని ఏడుస్తుంది. ఇంకా చెప్పు మరి. వాళ్ళన్న ఎవరంట? ఈశ్వరుడంట. మరి ఈశ్వరుడు వచ్చి విడిపించవచ్చు కదా, విడిపిలేడు. ఏ ఒక్కరు చీకటి కొండలో ఉన్నారు, కానీ యేసు ప్రభు వెలుతురులో ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. తేడా అదే. ఇది గ్రహించాల మనిషి. గనుక సర్వలోక సకల పరిశుద్ధులకు నిజంగా ఆయన ఏమైనాడు? ఇప్పుడు తోడై ఉన్నాడు. సకల పరిశుద్ధులకు మనందరినీ పోషిస్తున్నాడు. కానీ ఆయన మనతో ఉన్నాడా? అది మనం గుర్తించాలి. ఇప్పుడు మనం పగలు ఎండ కానీ నీడ కానీ వెళ్ళినప్పుడు మన నీడ మన వెనకబడి వస్తూ ఉంటుంది, మనతో వస్తుంది. అది ఆ రీతిగా నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచించు. అలా నువ్వు ఉంటేనే నీ జీవితము ధన్యం, లేకపోతే నిష్ప్రయోజనం. కాబట్టి
ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ చెప్తే సరిపోదు. ఇప్పటికి ఇంకా 40 మినిట్స్ అయిపోయింది. ఆమె ఏదో ఒక పాట పాడుతుందట. గనుక దేవుడు ఈ లేఖన భాగాన్ని అంతటినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఒక పాట పాడని త్వరగా